దానికి తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు. ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది. హక్కుకి తెలుగు లేదు, సంస్కృతం లేదు. ఎందుకో తెలుసా? మనకి హక్కులు లేవు. మనకు ఉన్న వల్ల బాధ్యతలు, ధర్మాలు, కర్తవ్యాలు. ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా బై బర్త్ ఈ హక్కు ఉంది అని లేదు. పుట్టుకతో మనకున్నది ధర్మం. సరిగ్గా చెప్పాలంటే సృష్టి నడవడానికి కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం. దీన్ని ఇందాక వ్యాకరణం గురించి కెమిస్ట్రీ ఉదాహరణ చక్కగా చెప్పారు. కోవాలెంట్ బాండ్ అదంతా దాని గురించి. అదేవిధంగా చెప్పాలంటే వ్యాకరణంలో మనం చదువుకునేటప్పుడు తద్ధర్మకాలం అని కూడా చదువుతాం. దానికి ఉదాహరణ సూర్యుడు తూర్పున ఉదయించును లాంటివి చెప్తారు. అంటే నిన్న తూర్పునే ఉదయించాడు, ఇవాళ తూర్పునే ఉదయిస్తున్నాడు, రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు. భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అంటే ఇతర ప్రాంతాలకు వెళితే కొంచెం తేడాలు వస్తాయి, అందుకని చెప్పడం. అలా మనిషి అన్నవాడు ఏం చెయ్యాలో అది చెప్పేటటువంటిది ధర్మం.